నమస్కారం అండి. నమస్కారం అన్నయ్య. భరతవర్ష. చెప్పండి సార్. అన్నయ్య, ఇప్పటి వరకు నేను లైవ్ లో ఉన్నానన్న. మీకు కాల్ చేస్తున్నాను. నా గుండె తరుక్కుపోతుందన్న. నాకు కన్నీళ్లు కూడా వస్తున్నాయి. నేను మాట ఎంత బరువు ఎక్కిందంటే, ఒక మాట చెప్తానండి. నేను అంతలా మాట్లాడలేకపోవచ్చు, కానీ బరువెక్కిన గుండెతో మాట్లాడుతున్నాను. ఒక క్రిస్టియన్ ఉన్నాడంటే వాళ్ళ చుట్టుపక్కల క్రిస్టియానిటీ అందరినీ వెనకేసుకొస్తారు. ఒక ముస్లిం ఉన్నారంటే వాళ్ళ చుట్టుపక్కల వారందరినీ వెనకేసుకొస్తారు. ఏ ఒకవేళ ఏ తప్పు చేసినా, ఏ తప్పు జరిగినా కూడా మన హిందూస్ ఏ తప్పు చేయకపోయినా, చెప్పలేనన్నా, నా పేరు నా అడ్రస్ చెప్పలేను. ఏం అవసరం లేదండి, మీ పాయింట్ నాకు అర్థమైంది. హైదరాబాద్ లో నేను ఒక చిరు వ్యాపారం చేసుకుంటున్నాను. ఏ తప్పు చేయకుండా చేస్తున్నాము. మనకి ఏదన్నా జరిగిందంటే మన చుట్టూ ఉన్న హిందువులు ఏమన్నా గద్దల్లాగా కాకులా పొడి తింటారు. మనకెవరు సపోర్ట్ రారు. నా దగ్గర ఏమి ఇష్యూ అవ్వలేదు. నేను చూసా, బయట నిజంగా చాలా ఇష్యూస్ జరిగాయి, చూశాను. ఏదైనా ఒక సోకాళ్ళు, నాకు భయం అన్నా, నాకు ఇటువంటివి. పర్వాలేదు, సరే, మీకు అభ్యంతరం అయితే మాట్లాడకండి. మీ పాయింట్ నాకు అర్థమైంది. వాళ్ళ మతంలో ఏదైనా తప్పు జరిగిందంటే వాళ్ళు వెనకేసుకొస్తారు. కానీ మన హిందూస్, మనలో మన వాళ్ళు మార్పు రావాలన్నా అది ఏం చేయాలి? నేను ఎప్పుడు ఉన్నా అంటే పొద్దుటే లేచి గుడికెళ్ళి బొట్టు పెట్టుకుని ప్రసాదం తిని వెళ్ళిపోయి నా పని నేను చూసుకునే వ్యక్తిని కాదు. భక్తితో పాటు మన బాధ్యతను కూడా నిర్వర్తించుకోవాలనే మనిషిని నేను. సమాజంలో బతుకుతున్నాం మనం. మనకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. మన ధర్మాన్ని నిలబెట్టుకోవాలన్నది. కానీ మనం పైకి ఎక్కుతున్న కొద్దీ కాలు పెట్టి లాగుతున్నారన్న. మన ఎలా చెప్పాలంటే, చుట్టుపక్కల జరిగేవి ఏమీ కనబడవు వీళ్ళకి, సోకాల్ లిబరల్స్ కి. ఇప్పుడు యూజీసీ చట్టం అన్న, చెప్పాలంటే కట్టర్ హిందూ అన్న. నేను పార్టీల కోసం మాట్లాడకూడదు. అది ఎందుకు చేశారో తెలియదన్నా. తను బ్రాహ్మణ్ అమ్మాయిని చెప్పి అందుకే తన్ని ఎంతలాగా రాబందుల్లా పడి ఎలా చేశారన్నా. ఇప్పుడు మీరు ఒక వీడియో కూడా చూపించారు. వాడు వెనకాల నుండి ఇలా సైగ చేస్తున్నాడు. అక్కడ ఒకవేళ ఎవరు లేకపోతే అంతా వాళ్ళే. ఒకవేళ అది ఏ ఈవినింగ్ అంతకుముందు ఢిల్లీలో ఈ యాంటీ సిఏ నిరసనల్లో భాగంగా అంకిత్ శర్మ అనేటటువంటి ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని కూడా దారుణంగా పొడిచి అక్కడ చంపేసి కాలువలో పడేశారు. అవునన్నా. అంటే అంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఈ రోజు తను కూడా ఫేస్ చేసి ఉండేది. జస్ట్ మిస్ ఆవిడ. అంతే కదా, వీళ్ళంతా ముసుగేసుకున్న దొంగలన్నా. జస్ట్ ఆవిడ తివారీ అనే ఇంటి పేరు ఉండేసరికి నువ్వు బ్రాహ్మణ. ఇప్పుడు ఇక్కడ సరేనండి, నేను కంటిన్యూ చేస్తాను లైవ్ లో. ఒక్క మాట అన్నా. ఒకవేళ తను తివారీ అని పెట్టుకున్నంత మాత్రాన బ్రాహ్మణ్ కాకపోవచ్చు. చౌదరి అని పెట్టుకున్నంత మాత్రాన పాకిస్తాన్ లో ఉంటారు చౌదరీస్, మన తెలుగు వాళ్ళు ఉంటారు. కానీ ఒక మహిళ అని ఆలోచించి చేయాలి కదా. అవునవును. ఇక్కడ ఒక పాయింట్ నేను లైవ్ లో వ్యూవర్స్ చెప్తున్నాను. మ్యాటర్ ఏంటంటే, నేను ఇక్కడ కోవాబన్ ఇష్యూలో ఆయన ఏమడిగాడు? మతం అడిగాడు. ఎవరు రిపోర్టర్. అది తప్పే, చాలా పెద్ద తప్పు. మతం అడిగి అమ్మేటటువంటి పదార్థాన్ని అనుమానించడం తప్పు. పదార్థం అనుమానాస్పదం అయితే డైరెక్ట్గా దాని పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి అక్కడ రిపోర్టింగ్. మరి ఇక్కడ రుచి తివారీ తను ఒక రిపోర్టరే. ఇక్కడ రిపోర్టర్ తను బాధ్యతగా అక్కడ యూజీసీ సంబంధించిన ఇది జరుగుతూ ఉంటే, నిరసనలు జరుగుతూ ఉంటే ఈవిడ వెళ్ళి రిపోర్టింగ్ చేయడానికి వెళ్తే ఈవిడ మీద దాడి చేశారు. ఈవిడ పేరు తివారీ అంటే ఈవిడ బ్రాహ్మణ అని చెప్పేసి లాగేయండి, తీసుకురండి, ఆవిడ గుడ్డలు చింపేద్దాం, ఆవిడని రేప్ చేద్దాం, ఆవిడని చంపేద్దాం. ఇవి బ్యాక్గ్రౌండ్లో వాయిసెస్. దీని గురించి ఒక్కడు మాట్లాడితే మరి ఇక్కడ లేదా కమ్యూనల్ యాంగిల్? ఇక్కడ లేదే లోకేష్ గారి ట్వీటు, ఇక్కడ లేదు మోదీ గారి ట్వీట్ కూడా లేదే. మోదీ గారు కూడా మాట్లాడరు ఇలాంటి వాటి మీద. ఆయన ఎప్పుడు కూడా మౌనంగా ఉంటారు ఇలాంటి ఇష్యూస్. మనం కొట్టుకు రావాలి. ఇలా వీళ్ళకు నచ్చినటువంటి సబ్జెక్ట్ దగ్గర మతం తీస్తారు. కోవాబన్ ఈ ఇష్యూలో అనవసరంగా మతం తీశారు. మతపు కోణంలో వలి అనేటటువంటి వ్యక్తిని బాధ పెట్టారు, ముస్లిం సమాజాన్ని బాధ పెట్టారు. నేను అంగీకరిస్తున్నా. మరి వాట్ అబౌట్ దీస్ ఆల్?
గతంలో జరిగినటువంటి సంఘటనలు, రుచి తివారీ రీసెంట్ సంఘటన, వీటి గురించి ఎందుకు మాట్లాడరు? ఒక్క ఏపీలో వైఎస్ఆర్ సిపి హయాంలో ఎన్ని గుళ్ళ మీద దాడులు జరిగినాయి, అంతర్వేది రథం ఘటన జరిగింది. వీళ్ళ మీద ఎప్పుడన్నా వీళ్ళు మాట్లాడారా? మాట్లాడకూడదు. మాట్లాడితే అనవసరంగా మతపరమైనటువంటి ఘర్షణలు నెలకొంటాయి, అల్లర్లు చెలరేగుతాయి. మరి ఇది ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది కూడా మాట్లాడకండి, ఆపేయండి. ఇది కూడా మతపరమైనటువంటి అల్లర్లకు కారణం అవుద్ది కదా, సైలెంట్ అవ్వండి. యూజీసీ యాక్ట్ ఎంత భయంకరమైందండి. అసలు యూజీసీ అవసరం లేదు భారతదేశానికి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఒక స్పెషల్గా ఒక స్వతంత్ర బాడీ ఉండాల్సిన అవసరం ఏంటి? హిందుత్వ కోణంలో ఎవరన్నా ఒక యూనివర్సిటీ కానీ ఒక స్కూల్ కానీ నిర్మించుకుంటే దానికి గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకూడదు రాజ్యాంగం ప్రకారం. అదే ఒక అలహాబాద్ యూనివర్సిటీ, లేకపోతే అల్ఫత్వా యూనివర్సిటీ, ఇస్లామిక్ యూనివర్సిటీలు ఏమున్నా సరే వాటికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులు ఇస్తుంది. అదే హిందుత్వ అంటే హిందూ సంప్రదాయం ప్రకారము హిందూ స్కూల్స్ పెడితే మాత్రం దానికి డబ్బులు రావు. ఇదేం సెక్యులరిజం, ఇదేం దరిద్రం ఈ దేశంలో. అలాంటి సంస్కరణలు చేయాల్సింది పోయి యూజీసీతో మరొక చట్టం తీసుకొచ్చి మమ్మల్ని హింసిస్తారా?